టీమిండియా అప్పుడెప్పుడు 2008లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అప్పట్లో ధోని కెప్టెన్. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్ ను ముద్దాడింది. మహీ కెప్టెన్సీలోనే భారత్ ఖాతాలో కప్పడింది. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. అప్పుడు కూడా కెప్టెన్ గా ధోనీనే ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా ముద్దాడలేకపోయింది. కెప్టెన్స్ మారినా, కోచ్లు మారినా ఐసీసీ ట్రోఫీ కోసం వెయిటింగ్ తప్పలేదు. ఈసారైనా భారత జట్టు ఇరగదీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి టీమిండియాపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే టీం ఎంపిక జరిగింది. కలర్ఫుల్ లీగ్లో రాణించిన కొందరికి ఛాన్స్ దొరికింది. కానీ ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన మరికొందరికి మాత్రం సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. ఇదే కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ను పంపించిందనే చర్చ జరుగుతోంది. నిజానికి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. టాప్ రన్ స్కోరర్స్ లో కోహ్లీ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్ నిలిచారు. కానీ ఆ ఇద్దరు టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయారు. ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హర్షల్ పటేల్ టాప్ లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి 2వ స్థానంలో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 3వ స్థానంలో ఉండగా నటరాజన్ 4వ స్థానం సాధించాడు. 5వ స్థానంలో హర్షిత్ రాణా నిలిచాడు. అయితే టాప్ 5లో నుంచి ఒక్కడికే టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కింది. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. 6వ స్థానంలో నిలిచిన ఆవేష్ ఖాన్ రిజర్వ్ జాబితాలోనే ఉండిపాడు. ఐపీఎల్ 17 సీజన్లో నిలకడగా రాణించలేకపోయిన హర్షదీప్ సింగ్ టీమిండియాకు మాత్రం ఎంపికయ్యాడని, కొందరి విషయంలో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ను, మరికొందరి విషయంలో మాత్రం అసలు ఐపీఎల్ ప్రదర్శనను పట్టించుకోలేదంటున్నారు. యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరీ చెప్పుకోదగిన రేంజ్ లో హిట్ కాలేదంటున్నారు. ఐపీఎల్లో సిరాజ్ కూడా స్ట్రగుల్ అయ్యాడని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్ కు ఐపీఎల్ ప్రదర్శన కలిసొచ్చిందంటున్నారు. ఐపీఎల్లో రాణించకపోయినా స్కై ఖచ్చితంగా జట్టులో ఉండేవాడంటున్నారు. ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే శివం దూబే జట్టులోకి వచ్చాడంటున్నారు. అయితే సీజన్ ఆరంభంలో మాదిరిగా సెకండ్ ఫేజ్ లో దూబే రాణించలేదనే చర్చ ఉంది. ఇక పంత్ కారు ప్రమాదం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వడం గొప్ప విషయమే. ఐపీఎల్లో ఫామ్ కంటే పంత్ ఆడిన తీరుకు సెలెక్టర్లు ఫిదా అయ్యారు. రిషబ్ ఫియర్లెస్ క్రికెట్ టీమిండియాకు కలిసొస్తుందని నమ్మారు. హార్దిక్ పాండ్యా అయితే ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. ఓ రకంగా పాండ్యా ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాడు. హార్దిక్ కు సరైన ప్రత్యామ్నాయం లేకపోవటం వల్లే ఐపీఎల్లో ఫెయిల్ అయినా టీమిండియాకు ఎంపిక చేశారని మాజీలు అంటున్నారు. ఐపీఎల్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ టీ20 వరల్డ్ కప్ లో పంజా విసిరితేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. మొత్తంగా టీమిండియాపై చర్చ జరుగుతూనే ఉంది.